మెడిసిన్స్ అన్ని కరెక్ట్ గా వాడుతున్నారా? మీరు చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవుతున్నాం. టైం టు టైం మెడిసిన్స్ ఇస్తున్నాం. ఏమ్మా, కడుపులో బిడ్డ బాగుందా? బిడ్డ అయితే ఆరోగ్యంగా పుడుతుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే అంతకంటే కావాల్సిందే ఉంటుంది. చెక్ చేసిన దాన్ని బట్టయితే ఇప్పుడు తనకి ఏ ప్రాబ్లం లేదు. ఇవే మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. జ్యూసెస్ అవి తాగించండి. పెద్ద పెద్ద పనులేమీ చేయకుండా చూసుకోండి. డాక్టర్ గారు, మీరు ఆ మాట అనకండి. పని చేయకుండా చూసుకోండి అన్న ఒకే ఒక్క మాటకు నన్ను మంచం మీద నుండి కిందకు దిగనవడం లేదు మా తమ్ముళ్ళు, మా మరదలు. ఇప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా చూసుకోండి అన్నారనుకోండి, మంచం మీద కనీసం కూర్చోడానికి కూడా లేవనివ్వరేమో. అలాగే పడుకొని ఉండమంటారు. అంత ప్రేమగా చూసుకునే కుటుంబం దొరకడం ఒక రకంగా అదృష్టమే కదండి. ప్రేమ ఉండడం అదృష్టమేనండి. కానీ డెలివరీ అయ్యేంత వరకు కాలు కింద పెట్టకుండా ఉండాలంటే నేను ఎక్కడ మంచం పట్టినంత లావైపోతానో అని నాకు భయంగా ఉంది. అలా ఏమీ ఉండదులేండి. మార్నింగ్ కొంచెం సేపు ఇంటి ముందు వాక్ చేయండి. అమ్మయ్యా, ఆ మాట అన్నారు చాలు. సరే, ఇక నేను బయలుదేరినా? అమ్మా, మా అమ్మాయిని చూసావు? నా కోడలు కూడా గర్భవతి. ఇంత దూరం వచ్చారు కాబట్టి ఒకసారి తనని కూడా చూడకూడదు? అయ్యో భలేవారండి. ఎక్కడున్నారు ఆవిడ? రండి, వెళ్దాం చూద్దాం. పదండి. జాగ్రత్త అండి. ఎంతైనా సీనియర్వి కదా. సీనియర్ అమ్మా. నువ్వు చెప్పిన ప్లాన్ ఏదో చాలా బాగుంది. పెళ్లి దాకా తీసుకొచ్చిన తర్వాత ఫంక్షన్ హాల్లో రచ్చ చేస్తే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్తే ఏముంటుంది? అలేఖ్యా, ఏంటత్తయ్యా? డాక్టర్ గారు వచ్చారమ్మా, ఒకసారి చెక్ చేయించుకో. ఇప్పుడెందుకులేమ్మా, మొన్నీ మధ్యనే చెకప్ చేయించుకుంది కదా వదినా. ఇంత దూరం వచ్చారు, ఇప్పుడే వదిన్ని కూడా చెక్ చేశారు. ఒకసారి నువ్వు కూడా చెకప్ చేయించుకుంటే సరిపోతుంది కదా. అవునమ్మా, మీరెక్కడ చూపించారో ఏంటో తెలియదు కదా. పాప ఆవిడ ఇంటి వరకు వచ్చింది కదా. ఇంట్లో చూసి కావలసిన మందులన్నీ ఇచ్చి వెళ్తుంది. ఒకసారి చూపించుకోమ్మా. ఇప్పుడేం వద్దులే అత్తయ్య. పర్లేదులేండి, జనరల్ చెకప్పే కదా. ఇలా వచ్చి కూర్చోండి, చెక్ చేస్తాను. ఇప్పుడేం వద్దులేండి డాక్టర్ గారు. చూపించుకోవడానికి ఏంటి సమస్య? వద్దని చెప్తున్నాను కదా భూమి. సరే, ఒకసారి చెయ్యి ఇవ్వండి, పల్స్ చెక్ చేస్తాను. వద్దు డాక్టర్ గారు. అంటే చెయ్యి అసలే బెనుకుంది, నొప్పిగా ఉంది. సరే, ఏదైనా టెస్ట్ అయినా చేయించుకోండి. నాకు ఈ టెస్ట్లు వద్దండి. ఏంటమ్మా అలా మొండికేస్తున్నావు? కడుపుతో ఉన్న పిల్లవి డాక్టర్ గారికి చూపించుకోమంటే ఏంటమ్మా నువ్వు? ఆవిడేమైనా ఇంజెక్షన్ చేస్తాను అంటోందా? ఎందుకంతగా భయపడుతున్నావు? నాకొద్దని చెప్తున్నాను కదా అత్తయ్య. నేను టెస్ట్ చేయించుకోవాల్సిన చోట చేయించుకుంటూనే ఉన్నాను కదా. ఇంటికొచ్చారని చెప్పి అందరి దగ్గర చూపిస్తారా? సర్లేండి, కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది. రెగ్యులర్ గా ఒకే డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి ఇష్టపడతారు. ఏం పర్లేదులేండి. ఆమె చూపించుకుంటున్నారని చెప్పారు కదా, ఇక ఏ ఇబ్బంది ఉండదు. సరే అండి, బయలుదేరుతాను. మరీ ఇంత అర్థం పర్థం లేకుండా తయారవుతున్నావేంటి? మన ఫ్యామిలీ డాక్టర్ కదా, ఆవిడ చూసి ఒక మాట చెప్తే మనకి ధైర్యంగా ఉంటుంది కదా. ఎక్కడో చేయించుకున్నాను, చూపించుకున్నానని చెప్తుంది కదా, వదిలేసే వదినా. డాక్టర్ గారు, ఒక చిన్న మాట. తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. తన వల్ల మా అత్తయ్య వాళ్ళు కూడా బాధపడుతున్నారు. నేనేం చేస్తానండి? కనీసం టెస్ట్ చేయడానికి చెయ్యి కూడా ఇవ్వకపోతుంటే. నాకు కూడా అదే అర్థం కావడం లేదండి. నేను డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాను అంటుంది, కానీ ఏ డాక్టర్ దగ్గర ఏంటి అనేది మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. అసలు తన కడుపులో బిడ్డ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మా అత్తయ్య మావయ్యలకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. వాళ్ళకి చెప్పకుండా, ఏ విషయం తెలియనివ్వకుండా ఏం చేస్తుందో ఏంటో అర్థం కావడం లేదు.
తనని టెస్ట్ చేస్తే తన కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి, ఎలా ఉందో ఏంటో అనేది తెలిసిపోతుంది కదా. జస్ట్ ఆమె చెయ్యి ఇచ్చినా చాలు, పల్స్ రేట్ని బట్టి చెప్పేసేయొచ్చు. ప్రెగ్నెన్సీ స్టేజ్లో కడుపులో బిడ్డ ఎలా ఉన్నాడని చెప్పడానికి పెద్ద పెద్ద టెస్ట్లేమీ అవసరం లేదు. జనరల్ చెకప్ చేస్తే సరిపోతుంది. సరే డాక్టర్ గారు, ఆ బిడ్డ ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలని మాకు ఉంది. ఒకసారి తనని తీసుకుని వస్తే మీరు చూసి చెప్తారు కదా. నా దగ్గరికి పంపించాలంటే నేను టెస్ట్ చేసి చెప్పేస్తాను. సరే డాక్టర్ గారు, వస్తానమ్మా. ఎందుకు డాక్టర్ని చూడగానే అంతలా కంగారు పడింది? కడుపుతో ఉన్నప్పుడు బిడ్డ కోసం ఒకరికి 4 డాక్టర్లకి చూపించుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలని అనుకుంటారు. డాక్టర్ వచ్చి పిలుస్తున్నా రాలేదు అంటే ఏమై ఉంటుంది? ఈ అలేఖ్య విషయం ఏదో కొంచెం తేడాగానే ఉంది. చూద్దాం. సిద్ధు, ఒకసారి వెళ్ళరా. ఏంటి మమ్మీ? చెప్పు మమ్మీ. మొన్న నీకు 3 ఆప్షన్స్ ఇస్తే నువ్వు 4వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావు. అవును, నాకు ఇష్టం లేదని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఎందుకు? సరే, నీకు నేనిచ్చిన ఆప్షన్స్ నచ్చలేదు. మరి నీ దగ్గరున్న ఆప్షన్ ఏదో చెప్పు. ఏంటి మమ్మీ ఆప్షను? నాకు అర్థం కావట్లేదు. నీకేం కావాలి అసలు? నువ్వు నన్ను ఏమడుగుదాం అనుకుంటున్నావు? వయసొచ్చిన కుర్రాడు చదువు పూర్తయ్యి లైఫ్లో సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు, లేదా కొంత సంపాదించాకైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇక్కడ నీ ఆస్తికి అంతస్తుకి ఏ లోటు లేదు. చదవాల్సిందంతా చదివేశావు. నీకంటూ ఆఫీస్ ఉంది, బిజినెస్ కూడా ఉంది. ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నావు. ఇప్పుడు కూడా పెళ్ళి అంటే టైం కావాలి అని అడుగుతున్నావు అంటే ఖచ్చితంగా అది బిజినెస్ కోసం అయితే కాదురా. నిజం చెప్పు, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? చెప్పరా, మీ అమ్మే కదా అడుగుతుంది. నీ మనసులో అలా ఎవరైనా ఉంటే చెప్పేసేయ్. నేను చూసిన సంబంధం ఎలాగో వద్దన్నావు. మరి నీకు నచ్చిన మనిషి ఎవరైనా ఉంటే చెప్పు. మరి నాకు కూడా క్లారిటీ వస్తుంది. రే, నువ్వేం అడిగినా ఇవ్వడమే మీ అమ్మకు తెలుసురా. తనంతటిగా తానే అడుగుతుంది కదా, ఇంకా ఆలోచిస్తావేంటి? నీ మనసులో అలాంటిదేమన్నా ఉంటే చెప్పేసేరా. మళ్ళీ మళ్ళీ దీని గురించి డిస్కషనే ఉండదు. ఎస్ మామ్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను.